హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అది ఏంటంటే బెల్లం జీళ్ళు అండి. ఇవి స్వీట్ షాపుల్లో అవి దొరకవు. ఇవి ఎక్కువగా తిరణాలలో జాతరలో అమ్ముతూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ జీళ్ళను ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లాన్ని ఇలా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నీళ్లు వేసుకొని దీని మొత్తాన్ని కూడా బాగా కరిగించుకోవాలి. దీనికి స్టవ్ హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చండి. అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ముందుగా కొంచెం బెల్లంతో మాత్రమే ట్రై చేయండి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా వేస్ట్ పార్టికల్స్ అవి ఉంటే ఇలా బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా, ఇది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ కడాయిని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇది మరుగుతూ ఉండగా ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని దీనికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఉంచుకోవాలి. దీనికి ముదురు పాకం రావాలండి. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, నురగ వస్తుంది. పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ వాటర్ తీసుకొని ఇందులోకి కొద్దిగా పాకాన్ని వేసుకొని చూసుకోవాలి. చూసారు కదా, ఇది వాటర్లోనే కరిగిపోయింది. అంటే ఇంకా మనకి పాకం అనేది రాలేదు. ఇంకా కొద్దిసేపు దీన్ని మరిగించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పాకం దగ్గర పడింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్లోకి కొద్దిగా ఈ పాకాన్ని వేసుకొని చూసుకోవాలి. ఇలా వేయగానే అది వాటర్లోకి కరగకుండా ఇలా ముద్దలా అవ్వాలి. చూసారు కదా, ఇలా ముద్దలా అయ్యి మన చేతిలోకి తీసుకోగానే వెంటనే వచ్చేయాలి. ఇలా రౌండ్ బాల్ లాగా రావాలి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న పాన్లోకి దీన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 5 నుంచి 6 నిమిషాల వరకు కదల్చకుండా అలాగే చల్లారనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఈ పాకం వేడి అనేది కొంచెం తగ్గి అలాగే కొద్దిగా చిక్కపడుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని పాకం మొత్తాన్ని ఇలా దగ్గరగా చేసుకోవాలి. చూసారు కదా, పాన్కి అంటుకోకుండా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా మొత్తాన్ని దగ్గరికి అనుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సాగదీస్తూ ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన ఇది పాకం అనేది పూర్తిగా చల్లారుతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీని మొత్తాన్ని చేతిలోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సాగదీసుకుంటూ మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే సాగతీస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయాలి. ఇలాగే సాగతీసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొద్దిసేపటికి పూర్తిగా చల్లారుతుంది. చల్లారినా మనకి వెంటనే బెల్లం పాకం అనేది గట్టిపడదండి. దీన్ని చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మనకంత ఇబ్బందిగా ఏమీ ఉండదు. ఇది మనకు కలర్ చేంజ్ అయ్యి వైట్ కలర్లోకి వస్తుంది. అప్పటి వరకు ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా సాగదీస్తూ ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇలానే చేస్తూ ఉండాలి. ఒకే దగ్గర కాకుండా మార్చుకుంటూ ఇలా 2 వైపులు సాగదీస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన జీళ్ళు మనకు బాగా వస్తాయి. అలాగే ఈ బెల్లం పాకం వైట్ కలర్లోకి వస్తుంది. చూసారు కదా, కలర్ అనేది మనకి ఇక్కడ మారుతుంది. ఇలా సాగదీస్తూ ఫోల్డ్ చేయడం అనేది ఇబ్బందిగా ఏమీ ఉండదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు.
అలాగే చాలా హెల్దీ అండి ఈ జీళ్ళు. బెల్లం కదా, హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇది మనకి కలరు వైట్గా వచ్చేసింది అంటే ఇది రెడీ అయినట్టు. అలాగే గట్టిపడి ఇలా వైట్ కలర్లోకి రాగానే దీన్ని ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలి, చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవడం వల్ల మనకి జీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒకదాన్ని తీసుకొని ఇలా చపాతీ పీటపై కానీ టైల్స్ మీద కానీ ఇలా చేసుకోవాలి. ముందుగా దీనిపైన కొద్దిగా బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ చల్లి ఇలా ఒక ముద్ద తీసుకొని దీనిపైన ఇలా పొడువుగా చేసుకోవాలి. ఇలా చేతితో దొర్లించుకుంటూ చేసుకోవాలి. అదే బయట చేసే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు. ఒకేసారి ఈ పాకం మొత్తం కూడా ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకుంటారు. మనకి అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనకి వీలుని పట్టి ఇలా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా ఇలాగే చేసుకోవాలి. ఏం లేదండి, ఒక 3-4 మినిట్స్లో మనకి ఇవి కొంచెం గట్టిపడిపోతాయి. చూసారు కదా, ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా ఎలా గట్టిపడ్డాయో. ఇలా కింద కొడితే సౌండ్ వస్తుంది. ఇలా వస్తే మనకు జీళ్ళు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఒక చెక్క పైన పెట్టుకొని చాక్తో కట్ చేసుకోవాలి. కట్ చేయడం అంటే ఇలా గట్టిగా ఒకేసారి కొట్టాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో వీటిని ఇలా కొట్టుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా హెల్తీగా ఈ బెల్లం జీళ్ళను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి. అది కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.